హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బాలకృష్ణ బాబీ కాంబోలో డాకు మహారాజ్ వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ మూవీకి డే 1 ఫుల్ పాజిటివ్ టాక్, బ్లాక్ బస్టర్ రిపోర్ట్లు వచ్చాయి. డే 1 మాత్రం బాలయ్యకు మంచి వసూలు వచ్చాయి. ఆ తరువాత టాక్ తగ్గ వసూలు మాత్రం రాలేదు. ఇక సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్ ఎక్కువ అయ్యేసరికి డాకు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. అలా రాను రాను డాకు వెనక్కి పడిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. డాకు మహారాజ్కి 160 కోట్ల పోస్టర్ చివరదనిపిస్తోంది. డాకు మహారాజ్ టీం ఇంకా మళ్ళీ ఇంతవరకు కలెక్షన్ పోస్టర్లను రిలీజ్ చేయలేదు. డాకు థియేట్రికల్ రన్ పూర్తయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డాకు సినిమాకి కలెక్షన్లు పూర్తిగా అయిపోయాయని తమిళం, హిందీలో డిజాస్టర్ అని తేల్చి చెబుతున్నారు. తెలుగులోనే డాకు మహారాజ్కు కలెక్షన్లు వచ్చాయని, అది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పలేమని అంటున్నారు. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిందని, బాలయ్య కెరీర్ హయ్యెస్ట్ వచ్చిందని డాకు మహారాజ్ టీం ఓ పోస్టర్ను మాత్రం రిలీజ్ చేసింది. ఇలా నంబర్ వేయకుండా డాకు టీం భలే తెలివిగా కవర్ చేసింది. దీంతో లెక్క ఎంతో చెప్పకుండా డాకు టీం ఇలా తప్పించేసుకుంది. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ మూవీకి 160 కోట్లకు పైగానే గ్రాస్ వచ్చిందని సమాచారం. ఇక బాలయ్య వరకు ఈ లెక్కలు ఎక్కువే. కానీ సంక్రాంతి బరిలో అసలు సిసలు విన్నర్ అంటే మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమానే. ఈ మూవీ ఇప్పటికే 300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ఇక గేమ్ చేంజర్ మూవీకి అధికారిక లెక్కలైతే చెప్పడం లేదు, కానీ డాకు కంటే ఎక్కువగానే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రేంజ్లోనే కలెక్ట్ చేసిందని అంటున్నారు. అసలు గేమ్ చేంజర్ స్టామినాకు కనీసం 500-600 కోట్లు రావాల్సింది. ఆ లెక్కన అది కూడా ఫ్లాప్ సినిమాగానే చెప్పుకోవచ్చు.